చాలా ఉంది సార్ మరొక కీలకమైన అంశం, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఊహించని పరిణామం. నిందితుడు తులసీబాబుకు మద్దతుగా కోర్టుకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే, గుడివాడ ఎమ్మెల్యే తులసీబాబు కోసం కోర్టుకు వెళ్ళాడట. ఈయన వినిగండ్ల రాము, కొడాలి నాని మీద గెలిచిన ఆయన. ఏంటో ఆయన అదే అర్థం కావట్లేదు అసలు ఎందుకు వెళ్ళుంటారు అన్నది. ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నదండి. అదేంటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజు గారి మీద ఎంత అయిందని చెప్పి ఆయన పోరాటాలు చేస్తుంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈయన వెళ్ళి ఆయన్ని కలడం ఏంటని, ఇది ఏంటంటారు సార్ రాజకీయ పరంగా? అంటే ఒకటేమో రఘురామకృష్ణరాజు కేసు కోర్టులో ముందుకు వస్తూ ఉంది, తప్పకుండా చాలా సీరియస్ కేసు. మిగతా రాజకీయాలు ఎలా ఉన్నా ఒక ఎంపీని ఆ విధంగా అలా చేయటము, అదే ఒక డీటెయిల్స్లో కొంచెం అటు ఇటు తేడా ఉండొచ్చు, కానీ పోలీసులు చాలా అప్రజాస్వామికంగా దారుణంగా చట్టవిరుద్ధంగా వ్యవహరించారన్నది ఇక్కడ ఫిర్యాదు. ఈ నేపథ్యంలో నిన్న 2 జరిగాయి. ఆ విజయపాల్ అనే అతన్ని మళ్ళీ ఒంగోలు తీసిపోయారు విచారించడానికి పోలీస్ అధికారిని. రెండవది ఆ గుంటూరు ఆసుపత్రి సూపరింటెండెంట్గా అప్పుడు ఉన్న ప్రభావతి అనే డాక్టర్, ఆమె ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో అప్పీల్ చేసుకుంటే తిరస్కరించారు, ఆ అంశంలో తిరస్కరించారు. నిజానికి వైసీపీకి అటువంటివి చాలానే జరిగాయి. ఆ క్రమంలో ఈ తులసీబాబు అనేది కూడా వచ్చింది. ఇప్పుడు ఈ తులసీబాబు అనే ఆయన A6 రఘురామకృష్ణరాజు కేసులో. బహుశా చూస్తే ఆకారాన్ని బట్టి బరువును బట్టి చూస్తే తన గుండెల మీద కూర్చుంది ఆయనేనేమో అని ఒక సందేహము మీడియాలో చలామణి అవుతుంది. పోలీసులు కూడా సూటిగా చెప్పారు, నేను ఆ పత్రాలు ఇంకా చూడలేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సమస్య మనకు వస్తూ ఉంది. దీంట్లో మరి పోలీసులు అతన్ని అడుగుతారా, అతను ఏం చెప్తాడనే విషయం ఒకటైతే, నిజంగా మీరు అన్నది మిస్టరీనే. అవును, రాంబాబు మిస్టరీ అనేది ఆయనే చెప్పాలి. ఈ సందర్భంలో వైసీపీ వాళ్ళు కొంతమంది ఏంటంటే అనవసరంగా మాకు ఆపాదిస్తున్నారు, కానీ ఆయన నిజానికి మీకు సంబంధించిన ఆయన కొన్ని కథనాలు కూడా మధ్యలో వదిలి ఉన్నారు. ఈ బాబు దీని కేసు, ఈయన బ్యాక్గ్రౌండ్ చాలా ఉందని. ఇంకా ఈ సోషల్ మీడియా మాయాజాలంలో ఏది నిజము, ఏది ఎప్పుడు ఎవరితో ఉన్నారు కూడా మనం చెప్పడం ఒక కష్టంగా మారుతున్న పరిస్థితి. ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఆఫీసర్ల సమస్య కూడా ఇక్కడ వస్తుంది. వీళ్ళందరూ ఆఫీసర్లు, ఐపీఎస్లకు, అదేమో ఐఏఎస్లు, ఇదేమో ఐపీఎస్లకు సంబంధించినటువంటి వ్యవహారం. జత్వానీ కేసులో కానీ ఇంకో దాంట్లో కానీ ఇవన్నీ వస్తున్నాయి, క్రాస్ పర్పసెస్ వస్తున్నాయి. దానికి చూడాలి మనం. ఈ కేసుల్లో ఇంకోటి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పోస్కో కేసు పెట్టారు. అది ఏంటంటే ఆయన ఏదో వేరే అని కాదు, ఒక చిన్న అమ్మాయి మీద అత్యాచారం జరిగిందని ఆయన బహిరంగంగా చెప్పాడు. ఆ స్కూల్లో ఆ పాప పేరు కూడా బహిర్గతం చేశాడు. చేయకూడదు, పిల్లల పేర్లు అసలు మా మహిళల అత్యాచారం కేసుల్లో పేరు ఐడెంటిటీ బయట పెట్టకూడదు అనేది ఒక ప్రాథమిక సూత్రం. ఇక్కడ చిన్న పాప కూడా మైనర్ కూడా కావడంతో ఇది మరింత కాంప్లెక్స్. కానీ ఆయన ఆ పని చేశాడు అనేది ఆయన మీద ఉన్న ఆ పేరు, దాంతో పోలీసులు కేసు పెట్టారు. కొట్టేయమని ఆయన వెళ్తే హైకోర్టు కొట్టేయడానికి నిరాకరించింది. సో ఇప్పుడు ఆయన ఎలా మళ్ళీ రక్షణ పొందుతాడో మనకు తెలియదు. కానీ వైసీపీకి సంబంధించిన చాలామందికి కోరుకున్న రిలీఫ్ అయితే దక్కలేదు కోర్టులో. రఘురామకృష్ణరాజు కూడా ఆ సిరీస్లో ఈ బ్యాచ్కి ముందు లీడర్ కదా, రింగ్ లీడర్ కదా ఆ రోజుల్లో, మొదలుపెట్టింది ఆయన. కాబట్టి ఇంకా దీంట్లో మళ్ళీ రామాయణంలో మహాభారతం అన్నట్టుగా మళ్ళీ రాంబాబు తులసిబాబు ఇది ఎలా అవుతుంది? అందులో ఈయన మామూలు అంటే ఆయన మీద గెలిచాడు కదా, జైంట్ కిల్లర్స్ అని కొంతమంది ఉంటారు. అంటే జైంట్ అంటే ఒప్పుకోకపోవచ్చు, కానీ అంటే పేరు పొందిన వాళ్ళనే నా ఉద్దేశం. కొడాలి నానిని ఓడించాడు, అంతకు ముందు ఎవరైనా చెప్పుంటే ఎవరు నమ్మలేనంత పరిస్థితి ఉండేది గుడివాడలో, అటువంటి చోట. మరి ఆయన ఇది ఎందుకు తెచ్చుకున్నాడో, ఆయన ఏం వివరణిస్తాడో, లేదా నేను దానికోసం కాదు వర్మని కలుసుకోవడానికి వెళ్ళాను అని ఏమన్నా చెప్తాడో మనం చూడాలి. ఇంకొంచెం డీటెయిల్స్ తెలుసుకున్నాక మనం మాట్లాడాలి. సార్ మరొక అంశం,